Hi, good evening, everyone. It's a very honor to stay here. ఈ ఫిలింకి నేను డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. సో నేను నా జర్నీ 2011 నుంచి స్టార్ట్ అయింది. సో మాది మంచిర్యాల్. మంచిర్యాల నుంచి హైదరాబాద్కి వచ్చి సినిమా మీద లవ్తో ఇక్కడ దాకా వచ్చి సో ఇప్పుడిప్పుడే నేను సినిమాలు చేస్తూ సో ఇప్పుడు మంచి సినిమాలు చేస్తున్నాను. మన వినయ్ తోటి ఇది నాకు సెకండ్ కొలాబరేషన్. ఫస్ట్ సాగు అనే ఫిలిం చేశాము, దానికి నాకు బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు వచ్చింది. ఇప్పుడు శ్రీ చిదంబరం. సో దీన్ని కూడా అదే వస్తానని కోరుకుంటున్నా, హోప్ఫుల్లీ. అంటే వినయ్కి నాకు ఫ్రేమింగ్ అనే అండ్ ఈ కైండ్ ఆఫ్ టొనాలిటీస్ కావాలి, ఇలాంటివి కావాలి అని ఇద్దరికి ఆ టేస్ట్ అభిరుచులు అంటారు కదా, అవి ఉంటాయి. సో అందుకే సినిమా అంత బాగా వచ్చింది. సో ఇలాంటి లొకేషన్స్. కమింగ్ టు శ్రీ చిదంబరం, ఈ ఫిలింలో చాలా చాలా సీన్స్ చాలా ఛాలెంజింగ్గా ఉండే. ఎవ్రీథింగ్ అంటే లైక్ ఒకటని కాదు, సో లొకేషన్ వైజ్ అయినా ఏదైనా అన్నిటికీ, బట్ అన్నిటికీ మించిన మేము చాలా అన్నిటికీ అచీవ్ చేసి చాలా బెస్ట్గా తీసాము. మన కలర్స్ వైజ్ అయినా లొకేషన్స్ అయినా మీకు అంత గ్రీనర్సీ ఉంటాయి. మీకు యూజువల్లీ మనకి మలయాళం ఫిలిమ్స్లో ఆ కైండ్ ఆఫ్ టోన్స్ ఉంటాయి, ఆ కైండ్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. బట్ మన తెలుగు స్టేట్స్లో, మన రాజమండ్రిలో ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయని నేను వెళ్ళినప్పుడు నేను చూశాను. ఇది ఇక్కడే తీయాలి చిదంబరం, ఇంకెక్కడ తీయకూడదు, ఈ టైంలోనే తీయాలి అని తీసాము. చాలా ఎక్స్ట్రాడినరీ వచ్చింది, అసలు క్రేజీ ఉన్నాయి విజువల్స్ అయితే. అండ్ కమింగ్ టు అవర్ హీరో వంశీ, మామూలుగా చేయలేదు అసలు. బేసికలీ మెల్లకను ఆయనకు లేదు, మెల్లకని లేదు, బట్ మెల్లకని పెట్టి పర్ఫార్మెన్స్ చేసి మళ్ళీ యూజువల్ అయితే అలా స్టేబుల్గా ఉండాలి. బట్ కన్ను రెప్ప కొట్టిన తర్వాత కూడా కన్ను ఓపెన్ చేసినప్పుడు ఆ కన్ను అటే ఉంటుంది మెల్లకన్ను. దట్స్ ఇంక్రెడిబుల్, సూపర్, అసలు క్లాప్స్, హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. కమింగ్ టు సంధ్య, షీ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ఫిలిం. అసలు మామూలుగా చేయలేదు. షీఈస్ ఫ్రమ్ బెంగళూరు. అసలు వినయ్ నాకు చూపించినప్పుడు ఈ అమ్మాయి మన హీరోయిన్ అని చెప్పాను కదా, ఈ అమ్మాయి సింగ్ సౌండ్ అవునా ఏంటి అని అనుకున్నా. బట్ కమింగ్ టు తన ఒక షార్ట్ వీడియో చూపించాడు. ఓకే మన లీలానా, ఓకే సరే. కానీ యూ డిడ్ ఎక్స్ట్రాడినరీ. ప్రతి దాంట్లో ఎక్కడైతే చెప్పిన మార్క్స్ అయినా అన్నీ, అంటే మామూలుగా అయితే న్యూ కమర్స్కి అంత తెలియదు, బట్ షీ డిడ్ వెల్ లైక్ ఏ ప్రొఫెషనల్. సో దానికైతే హ్యాట్స్ ఆఫ్, వెరీ వెల్. అండ్ మా ఇది సింగ్ సౌండ్ అండ్ సౌండ్ డిజైన్ స్వప్నిక్, మామూలుగా చేయలేదు అసలు. లొకేషన్లో నాకు స్వప్నిక్ అయితే మామూలు గొడవ ఉండేవి కాదు, ఓ రేంజ్లో ఉంటాయి గొడవలు. అంటే బూమ్ రాడ్స్ ఉంటాయి, సో బూమ్ రాడ్ ఫ్రేమ్లో వస్తుంది, ఏయ్ స్వప్నిక్ ఏంటయ్యా నువ్వు అని ఇలా చిన్న ఉండే. బట్ వీ డిడ్. కాకపోతే సింగ్ సౌండ్తో చేయాలంటున్నప్పుడు కొంచెం మనకి లొకేషన్స్లో జనరేటర్స్ చాలా హెవీగా ఉండాలి అండ్ ఏ వెహికల్స్ వెళ్ళకూడదు. మేము అట్లీస్ట్ మా లైట్ ఆఫీసర్స్ ఎంత హార్డ్ వర్క్ చేశారంటే ఈ ఫిలింకి 500 మీటర్స్లో జనరేటర్ పెట్టి, ఆ హౌస్ లీలా హౌస్ ఇంత హైట్లో ఉంటుంది, కింద ఆల్మోస్ట్ ఒక 20 మీటర్స్ 30 మీటర్స్ అంత డిస్టెన్స్లో లైట్లు పైకి మోసుకెళ్ళి కేబుల్స్ వేసి అంత హార్డ్ వర్క్ చేసి సౌండ్ డిజైన్ కోసం, సింగ్ సౌండ్ కోసం చేశారు. బట్ ఇట్స్ వెరీ వెల్. ఇప్పుడు మీరు శ్రీ చిదంబరం చూస్తే అది కనిపిస్తుంది, ఆ బ్యూటీ అంతా మనకి చాలా వరకు చూసేది ఒకటి ఉంటే వినిపించేది కూడా అంతే ఉండాలి. అది ఉన్నప్పుడే సినిమా మనకి మంచిగా అనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది సింగ్ సౌండ్ స్వప్నిక్ ఆ న్యాచురాలిటీ తీసుకొచ్చి దానికి సౌండ్ డిజైన్ చేసి అద్భుతం చేసావు, హ్యాట్స్ ఆఫ్. అండ్ కమింగ్ టు మ్యూజిక్ డైరెక్టర్స్, చందు రవి, వామ్మో మీరు ఏం నుంచి పెట్టారా వినయ్ వీళ్ళని, చాలా బాగా చేశారు బ్రో మీరు. సినిమా నేను ఫస్ట్ శారదీలో చూసినప్పుడు మీకు కాల్ చేశా, అసలు ఇంకా సౌండ్ అప్పుడు మిక్స్ అయిపోలేదు. అప్పటికే నేను చూసి ఏం భయ్యా మీరు ఈ విజువల్స్కే ఇంత చితగొట్టారు, అసలు అల్టిమేట్, ఇద్దరు అల్టిమేట్. చాలా బాగుంది మ్యూజిక్ అయితే. నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ కీరవాణి సాంగ్, అదైతే చాలా బాగుంటుంది.
ఎస్ కేవన్ గారు. సారీ, అంటే కొంచెం మీ ఇంట్రోవర్ట్ అన్నారు కదా, బట్ ఇదే నా ఇంట్రోవర్ట్. ఎవరు ఇంట్రోవర్ట్? దాని మీనింగ్ మార్చేస్తున్నారే మీరు. నా కెరియర్ మొత్తంలో డిఓపి ఇంత స్పీచ్ ఇప్పటివరకు ఇవ్వలేదు తెలుసా? అవునా? మాట సో కమింగ్ టు మై వినయ్ రత్నం. వాళ్ళు కనిపిస్తే కానీ చెప్పేలా, ఆయన ఎవరి పేరు చెప్తే వాళ్ళు ఒకడికి ముందుకేయండి కదా. ఇక్కడికి వచ్చి కూర్చో. వినయ్ ఫస్ట్ నాకు వచ్చి నరేషన్ ఇచ్చాడు. ఏది ఈ కథ కాదు, వేరే కథ. సో అప్పుడు ఏంటి ఈ అబ్బాయి ఇంత చిన్న అబ్బాయి చేయగలుగుతాడా ఏంటని, సరే ఓకే అని విన్నా, నరేషన్ ఇచ్చాను. చాలా బాగా చెప్పాడు నరేషన్ అయితే. సో అప్పుడు ఫిక్స్ అయ్యా, ఓకే వీళ్ళకి ఒక మంచి సపోర్ట్ ఉంటే మంచి సినిమా చేయొచ్చు అని. వినయ్కి అప్పుడు సపోర్ట్ ఇచ్చి అప్పుడు మేము సాగు అని ఒక ఫిలిం చేసాం. ఆ సాగుకి వినయ్కి ఎంత పేరు వచ్చిందో నాకు తెలియదు, కానీ నాకైతే అవార్డు తెప్పించావు. థ్యాంక్ యూ ఫర్ దట్. ఈ సినిమాకి ఇంకా ఇంకా బాగా రాసి అసలు ఎంత హార్డ్ వర్క్ చేసామంటే వినయ్, దీనికి రైటింగ్లో అయినా డైరెక్షన్గా అయినా ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్షన్ టీమ్ మీరు రండి స్వామి, అభి, కిట్టు రండి ఒకసారి, రండి, కమ్. ఓకే, డైరెక్షన్ టీమ్ని డైరెక్టర్ కదా పిలవాలి, డిఓపి టీమ్ని కదా పిలవాలి ఆయన. అంటే వీళ్ళు చాలా స్పెషల్. ఈవిడ అభి అని అన్నాడు కదా, వీళ్ళు చాలా స్పెషల్. కిట్టు వీళ్ళు ముగ్గురు చాలా స్పెషల్. రితు వీళ్ళు లేకుంటే చిదంబరం చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళంతా చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా బాగా వచ్చాయి. సో వీళ్ళ వల్ల ఒక మెట్టు సినిమాకి. లేట్గా వచ్చారు డైరెక్షన్ శివ. ఎస్. అండ్ కమింగ్ టు అవర్ రజాక్, ఈయనే మామూలు అయినా కాదు, ఈయన అసలు ఈపీ మన సినిమాకి. సో చాలా అసలు వీళ్ళంతా ఫ్రెషే, బట్ పెద్ద ఈపీస్ ఎంత మేనేజ్ చేస్తారో అంత మేనేజ్ చేసి, సో చాలా డిపెండ్. అంటే మాకు సిగ్నల్స్ ఉండేవి కాదు, ఏది అడిగినా సెట్కి మనకు అది ఆన్ ద స్పాట్లో తీసుకొచ్చి ఇగో తీసుకోండి చేయండి అని అంత చేశాడు. అండ్ మా అఖిలేష్ అయితే టైంకి ఫుడ్ పెట్టాడు, శ్రావణ్ కూడా ఫుడ్ పెట్టాడమ్మా. అందరం తిన్నాం, మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసాం అప్పుడు సెట్లో. అండ్ కమింగ్ టు అవర్ గోపాల్ సార్ గారు, మీరు మా బ్యాక్ బోన్. మీరు బట్టి మాకు ఆపర్చునిటీ ఇవ్వకపోతే ఈరోజు చిదంబరం ఇక్కడ ఉండేది కాదు, సినిమా లేదు. సో థ్యాంక్ యూ సార్. అండ్ కమింగ్ టు వినీషా గారు, మా మేడం అయితే అసలు చాలా, ఆయనతో మాట్లాడినే చాలా గొప్ప, అంత మంచి ఆవిడ. సో బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్స్, వీళ్ళకి మంచి ఫిలిమ్స్ ఇలాగే రావాలి. అండ్ ఎంత హిట్ అయిందో మా చిదంబరం కూడా అంతే హిట్ అవుతుంది. ఎస్, థ్యాంక్ యూ. అండ్ ఎవ్రీవన్ come to the theaters on February 6th. We'll see you on theaters. Thank you. కెమెరా వెనక ఉండకండి, కెమెరా ముందుకు కూడా రండి. థ్యాంక్ యూ అక్షయ్, థ్యాంక్ యూ సో మచ్. అక్షయ్ ఇంతసేపు విన్నాక కూడా ఈ క్వశ్చన్ అడగాలని ఫిక్స్ అయ్యా నేను. మీ ఇన్సెక్యూరిటీస్ ఏంటి? ఇన్సెక్యూరిటీస్ అంటే ఇవాళ నేను ఇన్సెక్యూరిటీ ఓవర్కమ్ చేశాను తెలుసా. అంటే మన హీరోకి ఒక ఇన్సెక్యూరిటీ ఉంది కదా, అలా మీ ఇన్సెక్యూరిటీ ఏంటి? అదే ఈ రోజు నేను ఓవర్కమ్ చేశాను. మీరు చెప్పాలి. మీ ఇన్సెక్యూరిటీ మీరు ఓవర్కమ్ చేస్తే నేను ఎందుకు చెప్పాలి? మీకు అనిపించింది మీరు నేను ఇప్పుడు చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నాను. మెయిన్ ప్రాబ్లం అది కూడా కాదు, ఇంకొకటి. ఇప్పుడు ఇది మీరు చెప్పేశారు స్టార్ అన్నట్టు కాంటెస్ట్ కాదు, మీరు చెప్పేశారు నా ఆన్సర్. ఇంట్రోవర్ట్ మీరు ఇప్పుడు కొంచెం కాదా? మీరు స్పీచ్ ఇంతకు ముందు మాట్లాడకపోతుండే ఇప్పుడు మాట్లాడుతున్నారు అంతే. లేదు డిఓపిస్ ఎవరు మాట్లాడరు, ఈరోజు నేను ఓవర్కమ్ చేసి మాట్లాడాను. థ్యాంక్ యూ. నా డ్రెస్కి జోబులు లేవు కానీ 2 జోబుల్లో చేతులు పెట్టుకొని ఇక్కడికి విష్ణు గారు. విష్ణు గారు మీరు మాట్లాడే ముందు, సో మీ పేరు కూడా వీతోనే స్టార్ట్ అయింది, మన గెస్ట్ కూడా వీతోనే స్టార్ట్ అవుతారు. యదువంశీ గారు వెల్కమ్. సో కమిటీ ఇంత చెప్పాక కూడా మీరు ఇంకొకటి మర్చిపోయాను. నా పర్సనల్ డిపార్ట్మెంట్ ఒకటి మర్చిపోయా. కమింగ్ టు మై కెమెరా డిపార్ట్మెంట్, ఏసీస్ రాజీవ్, ప్రసన్న రాలేదు, కమ్. సో వీళ్ళ ఏసీస్ వాళ్ళనే మీరు పిలవాలి న్యాయంగా అయితే. ఎస్. సో మా కెమెరా డిపార్ట్మెంట్ వచ్చేసి రాజీవ్, సో చాలా బాగా చేశారు. అండ్ వన్ మోర్ మిస్సింగ్ ప్రసన్న
అండ్ గౌతమ్ ఠాగూర్. సో వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా లైట్ ఆఫీసర్స్కి అన్నా ఇంకెక్కువ వర్క్ చేశారు. ఆల్ కెమెరాలో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయో అన్నీ చేశారు. వైర్లు ఎత్తారు, కేబుల్ మార్చారు, అన్నీ చేశారు. సో చాలా హెల్ప్ చేశారు. ఫీలింగ్ చాలా హెల్ప్ఫుల్ అయిపోయింది. అండ్ కమింగ్ టు మై గింబల్ ఆపరేటర్ మనీష్. ప్రతి మూమెంట్ గింబల్లోనే ఉంటుంది. ఆ గింబల్లో చాలా బాగా చేశాడు మనీష్. అండ్ ఫోకస్ పుల్ల ప్రవీణ్ అన్న, కెమెరా అసిస్టెంట్ కృష్ణ, అండ్ లైట్ ఆఫీసర్ గోపి, వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు కాబట్టి ఈరోజు అంత బ్యూటిఫుల్గా వచ్చింది. రేపు థియేటర్లో మీరు చూస్తారు అందరూ, మీకు అది నచ్చుతుంది. అరే వచ్చావా దా ఉరికిరా బ్రో, Fast, fast, fast. పక్కకు తోసుకొని రాకూడదు బ్రో. వీడే ప్రసన్న జనగాం నుంచి వచ్చాడు. అసలు ఆ 2 స్టాండ్లని పక్కకు తోసేసి వస్తున్నాడు తను. సో వీడు ప్రసన్న అసోసియేట్. సో వీళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సారీ లేట్ అయింది అందుకు.